వావ్ సూపర్ సన్ గ్లాసెస్ రా నీవి. హీరోయిన్. సో బేసిక్గా మొన్న తిన్న చైనీస్ ఫుడ్కి చైనీస్ ఇంట్లో చేసుకొని తినాలనిపించింది. మనం చేస్తే ఎలా వస్తుందో చూద్దామని, అందుకే సూపర్ జీకి వచ్చాము. సో లెట్స్ ట్రై సమ్ డిఫరెంట్ డిషెస్. కొరియన్ ఫుడ్, కొరియన్ స్టోర్ ఇది. ఇది నాట్ చైనీస్ స్టోర్, కొరియన్ స్టోర్. యా కొరియన్, ఏషియన్ స్టోర్. అన్ని ఏషియన్స్ ఉంటుంది అనమాట ఫుడ్ ఇక్కడ. థాయ్, కొరియన్, జపనీస్. సూపర్. కనిపిస్తుందరా నీకు లోపలికి వెళ్తే? నీ కళ్ళ చూడు. హాయ్ అవ్య. షో ఇస్తుంది. మరి హీరోయిన్ అమ్మ అక్కడ. ఇంకోనా నీకు ఇష్టమైన బేకరీ? ఈ బేకరీ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఫుడ్ ఇష్టం బేకరీ, దాంట్లో ఫుడ్ ఇష్టం. ఈ చూడు నిమ్మకాయలు అంత ఉన్నాయి, మ్యాంగోస్ పిందులే. వీటితో పచ్చడి పట్టుకోవచ్చేమో. ఈ చూడు అసలు ఈ పిందుల కన్నా ఘోరం. అసలు ఏంటి అసలు దీంట్లో ఏం కన్నా ఉంటుంది? జీడి పిక్కలు అంత ఉన్నాయి. ఇంకా నా తలకాయ పక్కన ఇంకా ఇంత బుట్టకాయలు ఇవి. పుల్లి పుల్లి మ్యాంగోస్. ఈ చూడు మ్యాంగో, నిమ్మకాయలు అనుకున్నా నేను. చిన్నడు మ్యాంగో. మ్యాంగో నీ అంత ఉంది. సమ్మర్ వచ్చిందంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్ ఇది. ఐ డోంట్ లైక్ ఇట్. వాటర్ మిలన్. చూడు ఎంత టెంప్టింగ్ ఉన్నాయో. ఇవన్నీ పేస్ట్రీస్, చీజ్ కేక్స్, మాక్రోన్స్. ఈ మాక్రోన్సే కదా? మాక్రోన్స్. బ్లూబెర్రీ క్రీమ్ తింటావా? బ్లూబెర్రీ క్రీమ్ కస్టర్డ్ బన్ అంట ఇదేంటో. ట్రై చేస్తావా? కస్టర్డ్ బన్ అంటే ఇదేంటో చూడు. లోపల కస్టర్డ్ పెడతాడు అనుకుంటా. ట్రై చేద్దాం. సరే, లోపల ఏమి ఉండదు అనుకుంటా. అయితే వద్దు అంటే అడుగుదాము, ఫిల్లింగ్ లేకపోతే లైట్ తీసుకుందాం. క్రుసెంట్ ఇవన్నీ. ఓ పెద్దగా ఉంది క్రుసెంట్. ఐదు ఫిల్లింగ్ క్రుసెంట్ అవి బాగుంటాయి. ఇది తీసుకోనా? కిమ్చి కర్రీ తీసుకొని ఇష్టం. ఇంకా ఇవన్నీ కర్రీ బన్స్. ఇది బాగుంటుంది, రోల్ కేక్. ఏ వద్దు. ఇదిగో ఎంత అయింది? $12. $12 2 buns. ఏంటి జాపనీస్ పీనట్సా? సూపర్ ఉంటాయి టేస్ట్. జాపనీస్ అయ్యేనా? ఇంకో ఇవి. ఓకే. క్యాండీ. చింతపండు చాక్లెట్. చింతపండు కొరియన్ మిలాన్. దోసకాయలు. సపోటా చూడండి ఎంత ఉందో. దిస్ ఈస్ కాల్డ్ సపోటా. గట్టిగా ఉంటాయి, మళ్ళీ పండేసుకొని తినా. అవకాడోస్, పనసకాయ. ఇలా చక్కలు కూడా కట్ చేసి అమ్ముతారు. మంచి ఫ్రూట్ ఇది యాక్చువల్లీ. హై ఫైబర్, హై షుగర్స్, బట్ గుడ్ ఫ్రూట్. సో సగం కాయ మనకి $12, దగ్గర దగ్గర 1100-1200 తీసుకెళ్దాం ఒకటి. అదే పెద్ద కాయ అయితే ఒక్కొక్క ఎల్బి వచ్చేసి అంటే అరకిలో $1, $1.5 అనమాట.
మొత్తం ఒక $23 అలా ఉంటుంది. పెద్ద కాయ వచ్చి 2,000. వావ్, జాక్ ఫ్రూట్. ఇండియాలో 1000కి ఒక పెద్ద పనసకాయ వస్తుంది, 2 వస్తాయేమో 1000కి. 3 కూడా వస్తాయి అనుకోండి. 3 రావులే సీజన్లో. ఇది ఒకటి 1000. దిస్ ఇస్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్. yellow dragon fruit. yellow dragon fruit LB 999. వామ్మో, కాస్కోలో బెటర్. చూడు ఇక్కడ డిఫరెంట్ పీచెస్ ఉంటాయి. ఈ పీచ్ డిఫరెంట్, ఆ పీచ్ డిఫరెంట్. ఈ మెలాన్ పుచ్చకాయ లాంటివే, డిఫరెంట్ మెలాన్స్ అన్నమాట. బొక్క పెట్టుకొని తాగేయటమే. ఇక్కడ కోకోనట్, కొబ్బరికాయ, కోకోనట్. ఇది ఇంకో డ్రాగన్ ఫ్రూట్. ఇది చూడు ఇంకా బాగా వచ్చాడు, కోకోనట్స్ విత్ స్ట్రా ఇచ్చాడు. ఇది ఇక్కడ తీసి ఇక్కడ పెట్టుకోవటమే, పెట్టుకొని తాగటమే మంచిగా. చాలా రేర్ గా దొరికింది ఈ ఫ్రూట్, కోకో ఫ్రూట్. కోకో ఫ్రూట్ అంటే కోకో పౌడర్ ఉంటుంది కదా, అదే కోకో బీన్స్ ఉంటాయి, మనం డ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని కోకో పౌడర్ తీయాలి. ఇంకా ఒరిజినల్ కోకో పౌడర్. చిన్న జాంకాయలు చూడు. ఈ చూడు ప్యాషన్ ఫ్రూట్స్. టొమాటోనా? ఈ టొమాటో అంటే అసలు ఈ చూడు ఎట్లా ఉన్నాయి, కొబ్బరికాయల్లో ఉన్నాయి. మళ్ళీ 3 టొమాటోలు $4. 5 ట్యాక్స్. 5 ఏంటి రేగ్గాయలా? అసలు ఏం కాయలు మనకే తెలియదు ఏం కాయలు. మీకేమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్, ఏం కాయలు. ఇదిగోండి నేమ్ కూడా. వీళ్ళు చూడు ఎన్ని ఆకుకూరలు తింటారు, ఎన్ని రకాల ఆకుకూరలు. మొత్తం ఆకుకూరలే. రైతు బజార్లో కరివేపాకు పెట్టామంటే ఎంత పెడతారు, ఇక్కడ 500. ఈ 2 చెరుకుగడ్డలు 500. వీళ్ళు బీరకాయలు తింటారా? అంటే ఏషియన్ కదా, ఇండియన్ కూడా కొన్ని మిక్స్ మ్యాచ్ ఉంటాయి అనుకుంటా. చూడు చైనీస్ ఓక్రా అని రాశారు దీన్ని. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యూక్యూంబర్స్. చిన్న కుకుంబర్. చూడు వంకాయలు కూడా ఉన్నాయి చూసావా. కీర దోసకాయలు. ఫుడ్ మష్రూమ్స్ అంటాయి, బాగుంటాయి, నాన్ వెజ్ లో ఉంటాయి. ట్రై చేద్దాం ప్రాపర్గా వండితే. ఎన్ని కైండ్స్ ఆఫ్ నట్స్. పీనట్, ఇంకేయో నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్. కిస్మిస్ ఉన్నాయా ఇంట్లో? ఉన్నాయి. అప్రికాట్స్. ఈ చిప్స్, బనానా చిప్స్, ఆ చిప్స్, ఈ చిప్స్. ఇంత టోఫు సెక్షనే. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టోఫు ఉంటాయి, అంటే బ్రాండ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్. మొత్తం టోఫు. సో వెజిటేబుల్లో ఇది ప్రోటీన్ అనమాట. పన్నీర్, టోఫు, ఈ 2 ప్రోటీన్స్. సో ఇది ఎక్కువ తింటారు. గ్రీన్ గుడ్లు, బాతుగుడ్లు. ఇదిగో డక్కియా. ఇది తాయి పనసకాయ. ఇది ఓకే, మస్తు తీగొండిద్దండి ఇది. నేను ఎప్పుడు తినలా. అసలు ఎలా కట్ చేస్తారో దీన్ని. ఇదిగో LB 599. ఎర్రగుడ్లు, చేపలు. అసలు ఈ చేప చూడు భలే ఉంది. ఇది మంచిగా ఫ్రై చేసుకొని తినొచ్చేమో, బాగుంటుందేమో. ఉంటాయి, ఈ వాసన వస్తాయనే కానీ మస్తు ఉంటాయి తెలుసా టేస్ట్. వీటిలో చారు చేస్తే బాగుంటుంది. చారా? రొయ్యి పొట్టు చారు అంటారు కదా. ఏమో నాకు రాదు. చూడు ఈ బుల్డక్ నూడిల్స్. ఎన్ని వెరైటీస్ ఆఫ్ నూడిల్స్ ఉంటాయంటే ఇవి ఉంటాయి గాయస్. ఎంత టేస్ట్ ఉంటాయంటే ఈ బుల్డక్ నూడిల్స్. ఇవి ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి ఉన్నాయి, హాట్ వాటర్ పోసుకొని సరిపోద్ది. బట్ నార్మల్ ప్యాక్స్ కూడా ఉంటాయి, మన మ్యాగీ ప్యాకెట్లు అనమాట. మన మ్యాగీ ఎట్లా ఫేమస్, వీళ్ళకి ఈ బుల్డక్ నూడిల్స్ ఇవన్నీ ఫేమస్. రకాల సాస్లు ఉంటాయంటే ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఉంటాయి, మొత్తం సాస్లే. వీళ్ళ ఫుడ్ అందుకే ఇంత టేస్ట్గా ఉంటుందేమో. ఈ జింజర్ సాస్, టెరియాకి సాస్, డక్ సాస్, ఫిష్ సాస్. సో బేసిక్గా ఇండియన్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. ఇది ఏషియన్ స్టోర్ కాబట్టి మన ఇండియన్ గ్రాసరీస్ కూడా ఉన్నాయి. పప్పులు, ఉప్పులు. ఇదిగో దాళ్ళు. అవ్యా
అక్కడ పెట్టు, అక్కడ పెట్టినా అన్న, పెట్టు అక్కడ పెట్టు. ఓయ్ యూఆర్ నాట్ బయింగ్ ఇట్. పుట్ చింతపండు చాక్లెట్స్ చూడండి. సీడ్స్ కూడా అమ్ముతున్నారు. మొత్తం సీడ్స్ ఇంట్లో వేసుకోవడం. మిరపకాయలు, స్పినాచ్, టొమాటో, గుమ్మడికాయ. ఈ స్టోర్ అయితే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. దీంట్లో అన్నీ దొరుకుతాయి. ఆల్మోస్ట్ ఏషియన్ లైక్ జాపనీస్, కొరియన్, చైనీస్ అన్నీ దొరుకుతాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడికి ఎక్కువ మేము వచ్చేది సీ ఫుడ్ కోసం కూడా. సీ ఫుడ్ ఫ్రెష్గా దొరుకుతుందన్నమాట. మనకి వేరే ఫిష్ స్టోర్స్ ఉంటాయి కానీ అవన్నీ లైక్ మనకి అంత ఫ్రెష్గా దొరకవు. ఇక్కడ మాత్రమే దొరుకుతాయి అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు కనిపించే ఫిషెస్ కానీ క్రాబ్స్ కానీ ఇవి కూడా వాళ్ళు మంచిగా క్లీన్ చేసి ఇస్తారు. అండ్ అక్కడ ఉంటాయన్నమాట మనకి చిన్న ముక్కలు కావాలా, పెద్ద ముక్కలు కావాలా, అట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా క్లీన్ చేసిస్తారు. చిన్నడా నన్ను పట్టుకుంటూ చూడు. 1 2 3 పడుకో. అమ్మో ఏ వద్దు, పెట్టేసి అక్కడ పెట్టేసాను. చూడు నత్తలు. ఈ నత్తలు తింటారు ఫ్రెండ్స్, ఇండియాలో కూడా తింటారు. ఈ చూడు, ఇవి అయితే ప్రాపర్ నత్తలు. మా పట్టుకోకు స్వామి. ఇంకో ఆయిస్టర్స్ నత్తలు, రకరకాల నత్తలు. ఇంకా ఎన్ని తింటారు. అవి చూడు, అవి ఏమో పెద్ద పీతలు, అక్కడేమో చిన్న పీతలు ఉన్నాయి. అవి కూడా బతికి ఉన్నాయి. ఇది దాన్ని పట్టుకోలేదు చూడు. వేసి ఏసైనా ఇలా మనకి ష్రింప్ కూడా దొరుకుతుంది. ష్రింప్ ఈజ్ నథింగ్ బట్ రొయ్యలు అనమాట. మనకి నీట్గా క్లీన్ చేసినవి ఉంటాయి, క్లీన్ చేయనివి కూడా ఉంటాయి. క్లీన్ చేయకపోతే కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫిషెస్ కూడా ఇట్లా నీట్గా కట్ చేసి పెడతారు. కానీ అక్కడ మనం లైవ్ ఫిషెస్ చూసాం కదా, అక్కడ బతుకున్న చేపలు, అవి తీసుకున్నా సరే వాళ్ళు నీట్గా వాటిని కూడా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి కూడా ఇస్తారనమాట. సో వాటికి మళ్ళీ ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయరు. అక్కడ ఎంత ఉందో అంత ఛార్జే చేస్తారు. వాళ్ళు క్లీనింగ్ చేసినందుకు ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయరు. మనం ఏమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం వెళ్ళగానే ఏ ఫిష్ కావాలో సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు దాన్ని కవర్లో పెట్టిస్తారు. అక్కడ ఫస్ట్ మనం టోకెన్ నెంబర్ తీసుకోవాలి. ఆ టోకెన్ తీసుకున్న తర్వాత ఆ టోకెన్ ప్రకారం పిలుస్తారు. పిలిచిన తర్వాత మనం ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ ప్రకారం, అక్కడ 6 వెరైటీస్ ఉన్నాయి కదా, ఆ నెంబర్ ప్రకారం కట్ చేసిస్తారు మనకి ఏది కావాలంటే అది. 1200 ఏంటి ఒక్క పీసా? ఇంట్లో పెద్ద చేప వస్తుంది. ఈ బెటరేలే కొంచెం. $4కి 2 పీసులు వచ్చినాయి. ఏంటో సీ బాస్ అంటే కట్ చేసేసి ట్రై చేద్దాం. సీ బాస్ కూడా బాగానే ఉంటుంది. ఇంకేం కావాలి? ఇంకా అన్నీ తీసుకున్నట్టే. బుల్డక్ నూడిల్స్ తీసుకోలేదు. నూడిల్స్ సరే, బుల్డక్ నూడిల్స్ తీసుకొని ఇంకా ఇక్కడ బ్యూటీ స్టోర్ ఉంది తెలుసా లోపల. అవునా? అవును, కొరియన్ బ్యూటీ. కాకపోతే చాలా కాస్ట్లీ. చూద్దాం ఒకసారి, చూద్దాం, ఊరికే కొనద్దు. మొన్న ఒకసారి ట్రై చేసాం, ఇది బాగానే ఉంది. ఇది తీసుకుందామా? మారుద్దాం ఎప్పుడు, ఇంకా అదే ఎందుకు. ఇది చీజీలా ఉంది. కొంచెం చీజీగా ఉంటుంది. అమ్మ వద్దు, చీజ్ వద్దు. ఇది ఇంకా 5 వస్తుంది మార్నింగ్ తిన్నమాట, నెక్స్ట్ డే మార్నింగ్. అది వద్దులే. ఇదేం ఫ్లేవర్? ఇది కూడా చీజ్, బటర్ చీజ్. ఇదేంటిది? ఇది చీజే. ఇది XX స్పైస్ అంట. ఇది చూడు, బాంబు పేలిద్దంట. బాంబు పెట్టుకునిందా కోడి? అదేంటిది? అది కూడా ఫైరే. ఆ కలర్స్ చూస్తేనే భయం వేస్తుంది. ఇది చాలులే. ఈ కలర్ కొంచెం పింక్గా, కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది. అటంది చూడు, స్వీసీ అంట. ఏంటిది? ఆ పింక్ పర్పుల్ కలర్ పైన. స్వీట్ అండ్ స్పైసీ అంట. విల్ ట్రై దిస్ దెన్. అయిపోయిందమ్మా. వచ్చిన పని అయిందా? మెయిన్ పని అయిపోయింది. ఏం కావాలి? ఆల్ఫెన్లీబే చాక్లెట్లు ఉన్నాయి అక్కడ. మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, అవి గుర్తొచ్చినాయి. ఆల్ఫెన్లీబే 90s కిడ్స్ ఫ్రెండ్. ఆల్ఫెన్లీబే చాక్లెట్ కావాలి.
చూడు ఇదంతా కోకోనట్ వాటర్ చూడు, కలర్ కోకోనట్ వాటర్, అలోవెరా డ్రింక్స్. పైనాపిల్. నాన్న ఈ మంచిగా అన్న ఈ అలోవెరా డ్రింక్స్ మనం తాగం కానీ అలోవెరా ప్లస్ మ్యాంగో అనుకుంటా. హెల్త్కి మంచిదే అంట ఈ డ్రింక్స్. అలోవెరా అండ్ ఇది చూడు సీతాఫల. అంటే అలాంటిదేలే. దోశ వేస్తావేంటి అట్లాగా. చూడన్నా ఈ డ్రింక్స్ షూట్స్ బాగున్నాయి, కొనుక్కుంటావా? వద్దమ్మా బూబా. ఇచ్చాడు పిల్లలకి చాప్ స్టిక్స్. ఇంకో నీకు చాప్ స్టిక్స్ తో తింటున్నాదుగా. ఇలా పట్టుకొని. ఓకే హ్యాట్ కాదు ఇది. తాగడానికి కాదని కాదు, ఫిల్టర్ చేసుకుంటా అది. ఓ నూడిల్స్ ఏమైనా ఫిల్టర్ చేసుకుంటా. కంచం ఏంటి ఎంత ఉంది? ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకుంటారు దీంట్లో. ఈ బాగుంటాయి అన్న యాక్చువల్లీ. కాకపోతే అల్యూమినియం వాడకూడదు కానీ హెల్త్కి మంచిది కాదు. మేడ్ ఇన్ తైవాన్ అంట. బుడ్ ఐలాండ్ ఎక్కడో కున్ఫు పాండా. అండ్ ఇవి వచ్చేసరికి మొత్తం మీట్ సెక్షన్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్ ఉంటుంది. లైక్ బీఫ్ దగ్గర నుంచి మనకి చికెన్ వరకు అన్నీ దొరుకుతాయి. అండ్ సీ ఫుడ్స్ కూడా మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. ఎండు చేపలు, ఎండు రొయ్యలు కూడా దొరుకుతాయి అనమాట. సో అందుకని ఈ ఏషియన్ మార్ట్కి మేజర్ వచ్చేది చాలామంది నాన్ వెజ్ కోసమే వస్తారు. మన ఇండియన్స్ అయితే మేజర్లీ నాన్ వెజ్ కోసమే వస్తారు. అది కాదు, ప్రాపర్ బ్లూ కలర్ ఉంది అక్కడ ఒకటి. కిరోసిన్ తాగేసే. ఇంకో కిరోసిన్. కిరోసిన్ కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్ అంట ఇది. అదేం ఫ్లేవర్? రెయిన్బో. హవాయియన్ బ్లూ. హవాయియన్ బ్లూ అంట. కావాలా అనుకుంటున్నా, బాగుంటుంది. వస్తాయి. ఒక గ్యాప్లో అన్ని లాగి పడేయాలి. బుడంకాయ. ఈ ఏషియన్ స్టోర్లో వచ్చేసి మనకి ఓన్లీ గ్రాసరీ సెక్షనే కాదు, ఇట్లాగా డిఫరెంట్ సెక్షన్స్ కూడా ఉంటాయి ఒక సైడ్న. లైక్ మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కే బ్యూటీ అని చెప్పి లైక్ ఓన్లీ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతారు. అండ్ ఇక్కడ అన్ని కొరియన్ అండ్ చైనీస్కి సంబంధించిన డిఫరెంట్ బొమ్మలు అమ్ముతారు. అండ్ మనకి లబూబు అలాగా కొన్ని డాల్స్ కొంచెం ఫేమస్ అయినాయి కదా, అవన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ. ఆల్సో మనకి ఇంకొక సెక్షన్ ఉంటుంది కే పాప్ సెక్షన్ అని. అక్కడ మొత్తం మనకి కే పాప్కి సంబంధించినవన్నీ దొరుకుతాయి. లైక్ మ్యూజిక్స్, గిఫ్ట్స్, కెమెరాస్ అండ్ లైక్ మనకి కావాల్సిన క్యాసెట్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. ఇది కేపాప్కి సంబంధించిన షాప్ అనమాట. ఇక్కడ జస్ట్ ఒక ట్రైన్ లాగా వాళ్ళు నీట్గా డెకోర్గా ఇలా కట్టించారంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి కీ చైన్స్ కానీ కేపాప్కి సంబంధించిన క్యాసెట్స్, సిడీస్, వాళ్ళ సాంగ్స్, ఆల్బమ్స్, ఆల్సో ఇంకా మనకి కెమెరాస్, ఇంకా అట్లా డిఫరెంట్ అన్నీ దొరుకుతాయి. బేసిక్గా మాకైతే వాటి గురించి ఏం తెలియదు కాబట్టి మేము బేసిక్గా కేపాప్ ఫ్యాన్స్ కాదు, అమర్ కానీ నేను కానీ. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. జస్ట్ ఒక చిన్న కీ చైన్ $25 ఉంది. అండ్ ఇది వచ్చేసి మేము ఏదో సోడా పాప్ సంబంధించిన సోడా పాప్ సాంగ్ ఉంటుంది కదా, దానికి సంబంధించినది ఏదో అనుకున్నాం కానీ కాదంట, లోపల కెమెరా ఉంటుందంట. సో ఇది ఒక్కటే $160 ఉందన్నమాట. సో ఇట్స్ లైక్ సో ఎక్స్పెన్సివ్ అన్నట్టు. ఎవరో తెలుసా అండి? ఏంటండి అసలు ఈ కీచైన్ ఏంటి? $25 ఏంటి? మరి ఈ కాస్ట్ ఏంటి? గోల్ ఏంటి? కేపాప్ ఏంటి? ఇది వచ్చేసి కే బ్యూటీ అనమాట. కే బ్యూటీ ఇస్ నథింగ్ బట్ లైక్ కొరియన్ బ్యూటీ ప్రోడక్ట్స్. ఇవి కూడా కొంచెం కంపేర్ టు అమెజాన్ ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపించాయి. కాకపోతే మనకి ఇంకా అమెజాన్లో కానీ ఎక్కడైనా దొరకని ప్రోడక్ట్స్ ఆర్ మంచి ప్రోడక్ట్స్ కావాలి ఖచ్చితంగా అనుకుంటే ఇక్కడికి రావచ్చు. సో మేమైతే అలోవెరా జెల్ కొనుక్కున్నాము. ఫ్రెష్ అలోవెరా జెల్ దొరికింది. ఇట్స్ లైక్ చాలా బాగుంది, అది మాత్రం మాకు బాగా నచ్చింది. సో అదొక్కటి కొనుక్కున్నాం మేము. And thank you for watching. Please do like, share, subscribe.